సాషా ఇక్కడేం చేస్తున్నావు? పడుకో. పడుకోరా. అరే వెళ్ళమనగా. ఒంటరిగా పడుకోవడం అలవాటైపోయిందా? తోడొద్దా? సాషా ఏంటి? వాట్ ఆర్ యు డూయింగ్? కమ్ ఆన్ స్టాప్ ఇట్ సాషా. అరవకు. ఏ హీరోయిన్ వచ్చి నిన్ను కాపాడదు. నేనే హీరోయిన్ని, నేనే విల్లన్ని. లెట్ మీ స్లీప్. జస్ట్ ఎలా వచ్చావు లోపలికి? ఏ నువ్వు లాకర్లో ఓపెన్ చేయట్లా? అలానే. నీ ఊపిరి నాకు తగులుతుంది. పిచ్చోడా, తగలాలనే ఇంత దగ్గరకొచ్చాను. పెట్టేనా? వద్దు ప్లీజ్ రా నాన్న. వద్దు. కామినీదేం తెలుసా నీకు? అరే కొడతావేంటి? నేను మామూలు ఆడదాని కాదు. అదే నా భయం. ఇవాళ ఏదన్నా ట్రై చేద్దాం. ఏంటి ట్రై చేసేది? నచ్చితే రేపు ఐ లవ్ యూ చెప్పు. నో ఛాన్స్. ఓకే? నో. ఏం చేస్తున్నావు? నీ దిప్పనా? ఇదిగో డోంట్ బి మ్యాడ్ సాషా. కమ్ ఆన్. అరే సాషా ఐమ్ సారీ రా. ఏమైందిరా? సాషా యు ఓకే? సాషా ఐ లవ్ యూ అగైన్. నా ప్రేమ నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అందుకే ఇలా బిహేవ్ చేశాను. ఏదో ఒకటి చేసినా సరే నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది. ఐ డోంట్ నో హౌ టు రీచ్ యూ. సాషా నా ప్రాబ్లం కూడా ఒకసారి విను. నిన్ను ముట్టుకున్నా పట్టుకున్నా నాకు అలాంటి ఫీల్. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ రా. రేపు నిన్ను పెళ్లి చేసుకున్నా జస్ట్ ఫ్రెండ్స్ రా. అర్థం చేసుకోరా. సాషా ఏంట్రా వర్షంలో తెరుస్తున్నావు? వాడంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య. నేనంటే తనకు ఇష్టమే. నన్ను ఒక ఫ్రెండ్లా చూస్తున్నాడు కానీ గర్ల్ ఫ్రెండ్లా చూడలేకపోతున్నాడు. కానీ వాడితోనే బతకాలని ఉంది. వాడి కోసమే చావాలనుంది. నీతో మాట్లాడతానని చెల్లికి మాటిచ్చాను, కానీ నేను బతిమాలడానికి వచ్చాను. నా చెల్లిని పెళ్లి చేసుకోరా. ఏంట్రా మాట్లాడావు? ఇష్టమని చెప్పరా? ఎలా చెప్పమంటారా? నాకు ఇష్టం లేదని నీకు చెప్పాను, తనకి ఎన్నోసార్లు చెప్పాను. అయినా గుచ్చి అడిగితే ఏం చెప్పమంటావు? తనలో లోపం ఏంటి? ఎందుకు నచ్చలేదు? నచ్చకపోవడం కాదురా, శాష అంటే నాకు చాలా ఇష్టం, కానీ పెళ్లి చేసుకోలేనురా. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను, దాన్ని పెళ్లి చేసుకోరా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నేనే ఇస్తాను నీకు డబ్బు, దానికి మంచి సంబంధం చూడు. చేతి మీద నీ పేరు టాటూ కూడా వేయించుకుంది. దానికి నేనేం చేయనురా? రేపు తనకి పెళ్ళి ఈ పేరు ఎవరిది అడిగితే తను ఏం చెప్తుంది? మా నుంచి దూరంగా వెళ్ళిపో. వెళ్ళను. మాతో మాట్లాడద్దు. కుదరదు. ఎందుకు? ఎందుకంటే మీరంటే నాకు ప్రాణం. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తా? చెప్పు. చోటామోటా దొంగతనాలు ఎన్నాళ్ళు చేస్తారు? ఐల్ గివ్ యూ బిగ్ డీల్. సిటీలో ఎగ్జిబిషన్ నడుస్తుంది. ఇటలీకి సంబంధించిన యాంటిక్ డైమండ్స్ వర్త్ 100 crores. అదొక్క రాబరీ చేయండి. 50 crores డౌన్ పేమెంట్. కొనేదెవరు? కాన్ఫిడెన్షియల్. డీల్ ఓకే. ఇదొక్కటి చేసి సెటిల్ అయిపోవచ్చు. పెళ్లి చేసుకుని లెట్స్ పార్టీ. ఐ లవ్ యు. నువ్వంటే నాకు ఇష్టం. అందరి ముందు నువ్వు నాకు ఐ లవ్ యు చెప్తావా లేదా? చెప్పకపోతే సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ నోరు మూసుకుని ఇంటికెళ్ళు. వెళ్ళు.
హలో అఖిల్ వస్తావా రావా? హే ఎక్కడున్నావురా? బైకర్స్ క్లబ్లో. సాషా ఏంటి మొండితనం? ఇక్కడికి వచ్చి ఐ లవ్ యూ చెప్పు, లేకపోతే చచ్చిపోతాను. ప్లీజ్ నా మాట విను. వస్తావా రావా? ఏ నోరు మూసుకుని ఇంటికెళ్ళు. వస్తావా రావా? సాషా నువ్వు ఇంకా ఇంటికెళ్ళదా? లేదు. ప్లీజ్ నువ్వు ఇంటికెళ్ళు, ఉదయం కలుస్తాను. ఇప్పుడు వస్తే నన్ను చూస్తావు, ఉదయం వస్తే నా శవాన్ని చూస్తావు. నేను మళ్ళీ ఫోన్ చేయను. అఖిల్, దిస్ విల్ బీ మై లాస్ట్ కాల్. సాషా రే సోను, సాషా ఇప్పుడే ఫోన్ చేసిందిరా. ఇంకా బైకర్స్ క్లబ్లోనే ఉంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందిరా. ఐ లవ్ యూ చెప్పకపోతే చచ్చిపోతానంటుంది. నేను అక్కడికి వెళ్తున్నాను, నువ్వు కూడా రా. Sasha? Sasha? Please, Sasha. 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 వద్దు, నా చెల్లిని తాకొద్దు, దాన్ని ముట్టుకోవద్దు. నువ్వే చంపేశావు నా చెల్లిని. నీ మూలంగానే చచ్చిపోయింది. నాకు తెలియదురా తను ఇంత పని చేస్తుందని. తెలీదు, నీకేమీ తెలీదు. నువ్వంటే దానికి ఎంత ఇష్టమో తెలీదు. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో కూడా తెలీదు. ఉన్న ఒక్క చెల్లిని చంపేశావు కదరా. పోరా, వెళ్ళిపో. నాకు కనిపించద్దు, జీవితంలో నాకు కనిపించద్దు. సోను నీ నా మొహం మాట నాకు విను. చూపించద్దు. పో. అలా అనొద్దురా, నా మాట విను. పోరా సోను. పో. పో. సోను వెళ్ళిపో. అప్పటి నుంచి నేనంటే వాడికి అసహ్యం. సాషా ఇలా చేస్తుంది, చచ్చిపోతుందని నేను అనుకోలేదు. ఎన్నోసార్లు వాడిని బతిమాలడానికి వెళ్ళాను, ఎన్నోసార్లు నచ్చచెప్పాలని చూశాను. వాడికి నా మీద కోపం ఎక్కువైందే తప్ప తగ్గలేదు. నా మీద ద్వేషం పెంచుకున్నాడు. నేను వాడికి దూరం అయిపోయాను. కానీ అనుక్షణం వాళ్లే గుర్తుకొచ్చేవాళ్ళు. నా మనసులో ఉన్నది ఆ అమ్మాయి అర్థం చేసుకోలేదో, ఆ అమ్మాయి అనుకుంది నేను అర్థం చేసుకోలేదో, కానీ వీడు మాత్రం నన్ను అపార్థం చేసుకున్నాడు. సార్ ఈరోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండం గీసేస్తాను సార్. ఆ 2 లక్షలు ఇప్పించండి సార్. ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేశాను సార్. వద్దు, నీ మీద నాకు డౌట్ వస్తుంది. అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని. చూశాను సార్. నేను నమ్మను. నాకు లై డిటెక్టర్ కావాలి. ఎక్స్పర్ట్ని పిలిపించండి. Yeah, get up off of that thing. Dance and shake and let's swing. వీడు డ్రాయింగ్లో వీక్ అని నాకు తెలుసు. బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నేను తెలుస్తాను కదా. Come on, come on, come on, come on. ఏంటి సార్ ఇది, కరెంట్ బిల్ చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అది ఆడదు, నువ్వు ఆడితే చెప్తుంది.
ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదూ, గుర్తు రావట్లేదు కదూ. నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఏదో లేచింది సార్. వాట్స్ యువర్ నేమ్? జాన్ అబ్రహం. వయసు ఎంత? 24. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు వయసు ఎంతో చెప్పు. 32. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగ? ఆడా. మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. పెళ్ళయిందా? కానీ అక్రమ సంబంధాలెన్ని? అబ్బే అలాంటివి లేవు. ముగ్గురుతో. ముగ్గురుతో ముగ్గురుతో గుర్తుకొచ్చింది. ఈ ఇంటి బాగుందని మర్చిపోయాను. ఓకే. రాత్రి ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. ఏ ఇంట్లో? ఇంట్లో. ఏ ఇంట్లో? మా ఇంట్లో. పక్కింట్లో. ఏ ఆంటీ అంకుల్ ఊరికి వెళ్తే పాప ఒక్కతే ఉంది. దొంగతనం ఎప్పుడైనా చేసావా? లేదు. చేశాను సార్. చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను. అయితే నువ్వు దొంగవన్నమాట. కాదండి, దొంగనే సార్, కానీ చిన్న దొంగనే. అరే సార్, నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? కూర్చో. ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలేయటం ప్రాక్టీస్ చేసావా? ఐ నెవర్ ట్రై. ఐ నెవర్ ట్రైడ్. ఇప్పుడు నాకు విషయం అర్థమైందిరా. నిన్ను ఎంత ఎక్కువగా టార్చర్ చేస్తే అంత అందంగా బొమ్మలేయగలవు. అది ఇప్పుడు ట్రై చేద్దాం. టీ తాగు. టీ తాగు. టీ తాగు. బొమ్మను చూసి బొమ్మయటం ఒక పద్ధతి, మనిషిని చూసి బొమ్మయటం ఒక పద్ధతి, ఊహించుకొని బొమ్మయటం ఇంకో పద్ధతి, ఎక్కడో ఉన్న మనిషిని గుర్తు తెచ్చుకొని బొమ్మయటం ఇంకో పద్ధతి. ఐ వాంట్ దట్. అది కాదు సార్. వెయ్యిరా. బిత్తర చూపులు చూస్తున్నా అంటే వెయ్యి. కమాన్, ట్రై చేయి. ట్రై చేయి. దిస్ ఇస్ మై కైండ్ ఆఫ్ స్టైల్. కొద్దిగా దూరంగా పెట్టండి. ఎన్నాళ్ళు ఒక కొత్త మొహం గీశాడు. వీడిని ఎక్కడ చూసానే? రే కాస్త జుట్టువే. జుట్టువే. వీడు ఆ బైకర్స్ క్లబ్ కి వస్తుంటాడు కదా. హలో. ఇప్పుడు అఖిల్ వచ్చి డాక్టర్ గారిని తీసుకెళ్లారు. తను రానంటున్న బలవంతంగా తీసుకెళ్లారు సార్. నాకు ఎందుకో భయమేసి మీకు ఫోన్ చేస్తున్నాను. ఎక్కడ అఖిల్? నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? నీ మీద నాకు డౌట్ రావడానికి కారణం నీ హెయిర్ స్టైల్. 1 year క్రితం మాకు వీడియో దొరికింది. పార్క్ చేసి ఉన్న మా పోలీస్ జీప్ కెమెరాలో రికార్డ్ అయింది. మా డ్రైవర్ తాగి నిద్రపోతున్నాడు. అదే మాకు హెల్ప్ అయింది. ఆ విజువల్ రికార్డ్ అయింది. పరిగెడుతున్న ఈ అమ్మాయి ఎవరు తెలుసా? తెలీదు. ఎవరో కొంతమంది ఆ అమ్మాయి వెంట పడ్డారు. వాళ్ళు అందరూ కలిసి ఆ అమ్మాయిని చంపేశారు. మరి కాసేపటికి ఆమె కోసం ఎవరో వచ్చారు. దాని తర్వాత మరొకడు వచ్చాడు.
ఈ బైక్ దిగింది నువ్వేనేమోనని నా డౌట్. నో సార్. ఈ మర్డర్ గురించి మాకు ఎటువంటి రిపోర్ట్ లేదు. ఆ అమ్మాయి ఎవరో తెలియదు, ఎవరిని ఐడెంటిఫై చేయలేని పరిస్థితి. సో ఇది నువ్వు కాదు. నో సార్. నువ్వు చూసింది ఇతనేనా? అతను కాదు. సరే, నెగిటివ్. నౌ యూ కెన్ గో. क्या हुआ? సాషాని ఎందుకు చంపారా? నా సాషాని చంపేశారా? నా చెల్లిని చంపేశా. చూస్తావేంటరా? చంపే. ఎవరు చెప్పారో చెప్పు, చెప్పు. చెప్తాను. నన్ను మీ దగ్గరకి పంపించింది ఇట్లా ఉన్న మామనే. మామ కాకుండా సబీర్ కూడా ఉన్నాడు. డ్యామేజ్ ఓవర్ డీల్ పెట్టింది వాడే. ఆ రోజు అయితే క్లబ్లో షాషా ఇక్కడే ఉండిపోయింది. వాళ్ళ దొంగతనం చేశాక డైమండ్స్ మన చేతికి రాగానే అఖిల్, సోను, సాషా ముగ్గురిని చంపేద్దాం. देख उधर कौन है? अरे जाके देख उधर कौन है? क्लास कर दे उसको. అరగంట ముందు ఆత్మహత్య చేసుకుంటానని అందరి ముందు చెప్పావు కదా. ఎలాగో ఆత్మహత్య చేసుకుంటానని చెప్పావుగా, చచ్చిపో. నేను ఇక్కడే ఉన్నాను మామా. హియర్ ఐ యామ్. ఏ సాబీర్ మామా, సాషాని చంపింది నేనే. గుజరీ బాతం కు భూల్ జా. పాస్ట్ ఈజ్ పాస్ట్. మాకు డైమండ్స్ దొరకలేదు, సాషా బతకలేదు. ఫ్రెష్గా మరో డీల్ మాట్లాడుకుందాం. ఒక్కటే డీల్.
మీ అందరినీ లేపేయడమే. మీరు దేనికైనా తెగిస్తారని మాకు తెలుసు మామ. చనిపోయిన సాషా కంటే బతుకున్న సిరి లైఫ్ ఇంపార్టెంట్ కదా. సిరి మా దగ్గర ఉంది. ఏ డైమండ్స్ అయితే మేము కావాలనుకున్నామో అవే డైమండ్స్ ఇప్పుడు గోవాలో ఉన్నాయి. అక్కడ ఎగ్జిబిషన్ అయిపోయింది. ఎల్లుండి ఇటలీ వెళ్ళిపోతాయి. వాటిని రాబరీ చేసి మాకివ్వండి. సిరిని తీసుకెళ్ళండి. సిరిని ఆల్రెడీ గోవా పంపించేశాను. చాలా ఒక్కొక్కని ముక్కలు ముక్కలుగా నరుకు. నీకెందురా మధ్యలో డీల్ ఓకే? సిరికేమన్నా అయిందో సూపర్ మ్యాన్. షఫీ వీళ్ళతో పాటేళ్ళు. సోను, నా మాట విను. చూపించద్దు పో. వీక్ పాయింట్స్ తెలుసుకోవాలి. ఎన్ని బ్రిడ్జ్లు ఉన్నాయి? నిరులా బ్రిడ్జ్, సియోలిం, అల్డోనా, పంజిమ్ బ్రిడ్జ్. ఓకే, ప్లాన్ ఏ. ఎస్. ఈ ప్లాన్ ఏంటి? సీక్రెటా? కూర్చోబే. ఫోర్ ఫీట్. సోను, ఒకవేళ ప్లాన్ ఏ ఫెయిల్ అవుతే ప్లాన్ బికి వెళ్ళిపో. ప్లాన్ బి అంటే? నా చెల్లిని చంపిన మీరందరూ ఇంతవరకు బతకడమే అదృష్టం. రేయ్, అన్ని మూసుకుని కూర్చో. సోను, ఈ ప్రాసెస్ లో నువ్వు పోయినా నేను పోయినా వీడితో పాటు ఎవ్వడు బతకూడదు. భయపడుతున్నావా? రేప్ చేస్తానని ఎక్కడో ఐడియా ఉంది కదా, చేస్తే బాగుంటుందని. వాళ్ళ అమ్మాయితో మాట్లాడాలా? మాట్లాడడం ఎందుకు, చూపిస్తాను కదా. గెర బావా, గెర గెర. రేయ్, పుట్టి నా కొడక. యాక్చువల్లీ ఇప్పుడే ఇది రేప్ చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు కోప్పడతావని మానేశాను మామ. మావా, నీకు అమ్మాయిలను ఏదో చేయడం మాత్రమే తెలుసు. మేమిద్దరం కలిసి నిన్ను ఏదో చేస్తే ఎలా ఉంటుందో నీకు అర్థం కావటం లేదు. You see, I want my diamonds, Mama. I want my diamonds. వాట్ అబౌట్ సిరి? రేపు డైమండ్స్ కొట్టేసి షఫీకి ఇచ్చి వెళ్ళిపోండి. ఆ తర్వాత అమ్మాయి మీ దగ్గరికి వచ్చేస్తుంది. కుదరదు, రెండు ఒకేసారి జరగాలి. జరగదు మా అమ్మ, జరగదు. Do what I say. రేయ్, మాకు బైక్ కావాలి. ఎందుకు? पता नहीं ऊपर कुछ काम चल रहा है. Don't worry, keep watching. Hey, Sonu, you're right on the spot. హలో, మేము ఇప్పుడు బ్రిడ్జ్ కింద ఉన్నాం. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుస్తూనే ఉండాలి. Everything is clear, sir. Loading now. Constable, idhar aao.
अखिल 10 people in the container. हाँ सर, अभी निकल रहे सर. एक कंटेनर निकल गया है, मिस मत करना, समझा? मेरे को कोई भी हाल में रॉबरी बनता है. बाद में रेगुलर मेरे को मिला नहीं हो रही है. क्या हुआ? आगे गाड़ी रुक गई है साहब. गो एंड चेक. Come back! सब रास्ते बंद करो. टाइम एंड सेकंड टाइम. Got it, Sono. Yeah.
उसको गोली मार दी पकड़ा पड़े डोंट स्टॉप द बोट बोट आप ड्राइव किया ड्राइव फ्रेंड वो बात करेंगे ड्राइव चलो शिट बोट तो बोल दूर आ रहा है क्या कर शफी शफी क्या हो रहा है షఫీ 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 చచ్చిపోయాడు వాటి గురించి మర్చిపో పక్కన పడే డాక్యుమెంట్స్ అక్కడ నా దగ్గర ఉన్నాయి ఓకే అవి తీసుకుని నేను చెప్పిన ప్లేస్కి వచ్చాయి ఓకే ఓకే सुनो चारों तरफ पुलिस है सरेंडर योरसेल्फ अपने आप हवाले कर दो मारने की कोशिश मत करो सुनो अपने आप हवाले कर दो గివ్ మీ ద రివాల్వర్ డైమండ్స్ ఎక్కడ సిరి ఎక్కడ ముందు డైమండ్స్ చూపించు సిరి ఎక్కడ చెప్పకపోతే ఇవ్వవా ఇవ్వకపోవడమే కాదు ఇక్కడి నుంచి ఒక్కడు బయటికి వెళ్ళడం ఏంట్రా నీ పొగరు సిరి అరంబోల్ ఓల్డ్ గెస్ట్ హౌస్ లో ఉంది దేక్ తెరకు పతావుందా రేయ్ బోల్ భాయ్ దాన్ని పాతి పెట్టండి రా బతికుండగానే దాన్ని పాతేయండి ఉస్కో జిందా జమీన్ కింద డాల్ దో మాటలో ఏం చేస్తావురా ఇప్పుడు సాలా ఒక్కడి ఉన్నావు तू समझता क्या है क्या कर लेगा तू तेरे हाथ टांग सब काट डालूंगा नस नस निकाल डालूंगा अंदर से मैं समझे ఏం చేయగలరా నువ్వు బయటికి వెళ్ళగలవా దాన్ని కాపాడగలవా నేను నీకన్నా నీచుకమైన కుత్తేగాండ్రా వాటిని వదిలేయ్ సోనో అరంబోల్ ఓల్డ్ గెస్ట్ హౌస్ లో సిరి ఉంది గో అఖిల్ సిరి నేను తీసుకొస్తాను కానీ నా చెల్లెల్ని చంపిన ఏ కొడుకుని వదలదు వాడు ఇంకా బతికే ఉన్నాడా అనవసరంగా మేమెందుకు చేస్తావురా నీ అప్ప వాడు సిరిని కాపాడతాడా సిరి బతుకుతుందా నేను బతుకుతానా ఇదంతా అనవసరం నాకు వీడి ప్రాణాలు కావాలి ఆకి కసం దమ్ముంటే వీడిని తీసుకెళ్ళండి రండ్రా పట్టుకోండి డైమండ్స్ లాక్కోండి सुनो लड़की का फोन देना देखेंगे क्या बात करेंगे ఇదే ప్లేస్ నాకు తెలియడం లేదు నువ్వేం భయపడద్దు నేను వస్తున్నాను
ఎక్కడికి వెళ్తారా రారా అప్పుడు శాసనం చంపారు, ఇప్పుడు చిరిని చంపుతారా? ఆడపిల్ల చేయకొస్తారా? నెప్పెడుతుందా? చచ్చిపోతాను భయం వేస్తుందా? అక్కడ కాదు కోస్తాను నీ అబ్బా. साबिर साला मार डालेगा तुझे मामा ये मामा क्या कर रहा तू क्यों लॉक किया ये तो लॉक जैसा ना प्लीज प्लीज खोलो मामा मामा नन्नु चंपదు मामा 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 प्लीज नन्नु चंपదు मामा मामा जाओ मामा मामा వీడే సార్ గ్యారంటీ ఏంటి? వీడే సార్ నేను నిన్ను నమ్మలేను. నిన్న నీ గోవాలో రాబరీ జరిగింది. ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ ఒకటి కాదు, తెలియదు. దీనికి తోడు నాకు ఇవాళ ట్రాన్స్ఫర్ అయిపోయింది. నోరు మూసుకుని పో. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ఆ ఊర్లో ఇల్లు చేసుకోవాలి, పిల్లల స్కూల్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. నా టెన్షన్లు నాకు ఉన్నాయి. మరి నా 2 లక్షలు ఎవరు ఇస్తారండి? నమస్తే సార్. Come on, come on, come on, come on, come on.